దేవుని బిడ్డలారా, ఈ దినము లూకాసు వార్త 19వ వచనాన్ని ధ్యానిద్దాం. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు, దేవుని యందు విశ్వాసముంచిన వారికి, దేవుని బిడ్డలారా, ఏదియు ఎంత మాత్రమును హాని చేయదని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలకు ఆ కృప ఇవ్వబడింది. నిజముగా ఒకవేళ శత్రువులు, విరోధులు మన మీద పన్నాగం పన్నే విషం తాగినను కూడా, విషము త్రాపిన కూడా ఏమాత్రము కూడా అది హాని చేయదు. విషసర్పాలు కుట్టిన అది ఏమాత్రము హాని చేయదు. దేవుని బిడ్డలారా, అది దేవుని ఆజ్ఞ. ఎందుకంటే మనం దేవుని యందు ఉన్నప్పుడు, మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ లోకములో మనకు ఏదియు ఎంత మాత్రమును హాని చేయదని వాక్యం సెలవిస్తూ ఉంది. దయ్యములు కానీ, దురాత్మలు కానీ, శక్తులు కానీ ఏవి కూడా మనకు హాని చేయవు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం కాబట్టి, దేవుని బిడ్డలుగా ముద్రింపబడినాం కాబట్టి, అధికారము దేవుని బిడ్డలుగా ఉండుటకు ఇవ్వబడింది కాబట్టి, దేవుడు ఎంత కృపించినాడో, దేవుడు ఎంత భద్రత తన బిడ్డలకు ఇచ్చినాడో చూడండి. ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు కనుక భయపడక దేవుని బిడ్డలారా ధైర్యముగా జీవించుతాం. భయపడక ఈ లోకంలో మనం విశ్వాసంతో, ధైర్యంతో జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనకిచ్చునుగాక. ఆమేన్.